ఇక్కడ గూర్ఖాలే గుండాల్లో ఉన్నారు. ఇంకా ఓనర్ ఎలా ఉంటాడు? భయంగా ఉందమ్మా. ప్రేమించింది వాడు, ఆ, పెళ్లి చేసుకునేది వాడు. ఆ, నీకెందుకురా భయం? ఆ? అయినా నేనున్నాను కదా, ధైర్యంగా పద. ఏదో నువ్వున్నావనే ధైర్యం. సరే నడు. పద. ఎంత నీ స్టేటస్ ఎంత? నీకు నా కూతురు కావాలరా? పళ్ళాలు పట్టుకుని డైరెక్ట్ గా వచ్చేస్తావా? ఆ, మీరే కదా సార్ మీ ఎంఎంఎస్ వచ్చి అంత ప్రేమ ఉంటే రమ్మన్నారు. అయితే చచ్చిపోరా. ప్లీజ్ సార్ లీవ్ ఇట్. పోరా. ఎవరా మీరు? తెలీదు, వీడే తీసుకొచ్చాడు. ఆ? పళ్ళాలేంట్రా? అంటే మేము అఖిల్ ఫ్యామిలీ సార్. అంటే మీరు కూడా నా కూతురు పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారా? అది మా అమ్మ. అమ్మ అమ్మా అమ్మా ఏయ్, ఏంట్రా వెతుకుతున్నావు? మా అమ్మనండి, కనిపించట్లా. ఇప్పుడు దాకా ఇక్కడే ఉందండి. ఏయ్, ఇక్కడ వెతుకుతున్నారేంట్రా? అసలు ఎందుకు వచ్చారు? అంటే నా కూతురు పెళ్లికి పిలవడానికి వచ్చామండి. మరి చిన్నపిల్లలా ఉంది, అప్పుడే పెళ్ళేంటి? అంటే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ చూసిన దగ్గర నుంచి పెళ్లి చేయమని ఒకటే గొడవ పెడుతుందండి, అందుకని పెళ్లి ఫిక్స్ చేసాం. అమ్మాయి ఏం చదువుతోంది? 9th పాస్, మరి అబ్బాయి? 10th ఫెయిల్. సరే, కార్డు ఇవ్వు. కార్డులు లేవండి. కార్డు లేవా? అంటే ఉన్నాయండి, ఇంట్లో ఉన్నాయండి. రై, ఇక్కడ కార్డులు పంచిన పెళ్లిలే ఆగిపోతున్నాయి. కార్డులు మర్చిపోయిన పెళ్లిళ్ళు ఎలా దొరుకుతాయిరా? పోయి ఇక్కడి నుంచి. అమ్మాయ్యా, బాగానే బయటపడ్డారా? అవును నువ్వేంటే బయట ఏదో సింపేస్తానని చెప్పి లోపలికెళ్ళి ఏకంగా మాయమైపోయావు. ఏం చేస్తాం, వాడు ఫ్రస్ట్రేషన్ పీక్ లో ఉంది. అయినా వాడితో మనకేంట్రా, వాళ్ళ అమ్మాయితో మాట్లాడదాం. ఏంటి మాట్లాడేది? ఆ అమ్మాయి అసలు ఈ దేశంలోనే లేదట. పెళ్లి ఆగిపోయిందని హర్ట్ అయ్యి యూరప్ వెళ్ళిపోయిందట. ఏంటి యూరోప్ వెళ్ళిపోయిందా? అవును, నువ్వు కూడా ఇంట్లోంచి బయటకు వెళ్తే మేమందరం ప్రశాంతంగా ఉంటాం. నేను ఎలాగైనా యూరోప్కి వెళ్ళాల్సిందే. ఎలా వెళ్తారు సార్? నువ్వేంటి నన్ను జాలిగా చూస్తున్నావు? నన్ను పడగొట్టకు. అక్కడికి వెళ్ళాలంటే ఎంత అవుతుందో తెలుసా? ఎంతైనా అవనీరా, అవసరమైతే ఇల్లు తాకట్టు పెడదాం. ముందు నీ నోటికి తాళం పెట్టు. ఈ ఇల్లు ఆల్రెడీ తాకట్లో ఉంది. నీ హార్ట్ ఆపరేషన్ 2 లక్షలు తగ్గిందని పోస్ట్ పోన్ చేస్తూ టాబ్లెట్లతో మేనేజ్ చేస్తున్నాను. ఇంకా నువ్వు బయలుదేరు. ఏంటండి మీరు? అసలే బిడ్డ బాధల్లో ఉంటాను. నువ్వు సొంత కొడుకులాగా ఫీల్ అయిపోకు. ఆడు మహా జాదు. బ్యాంక్ రాబరీయో, స్ట్రీట్ ఫైటింగో, క్రికెట్ బెట్టింగో చేసి సంపాదిస్తాడు. థ్యాంక్ యూ నాన్న, భలే ఐడియా ఇచ్చావు. ఐడియా? నేనేం ఐడియా ఇచ్చానబ్బా? కొంపతీసి బ్యాంక్ రాబరీకి వెళ్ళిపోతున్నాడా? నువ్వు ఆపరేషన్ చేయించడం ఏంటి? డబ్బులు వచ్చాక నేనే చేపిస్తాను. పోయే ప్రాణానికి డబ్బు వచ్చే వరకు ఆగాలని తెలియదు నాన్న. మన చుట్టూ ఎంతమంది ఉన్నా